హలో హాయ్ నమస్తే అండి. జై శ్రీరామ్ అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాతావరణం అయితే చాలా కూల్గా వర్షాలు పడుతూ ఉన్నాయండి. అదొకటి శీతాకాలం ఒకటి కూడా స్టార్ట్ అయిపోయింది కదా, బాగా చలి వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏంటంటే చాలామంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా సరే బాగా జలుబు చేసేసి కఫం అయితే పడుతూ ఉంటుందన్నమాట. దానికోసం ఇలాగా ట్యాబ్లెట్స్ కానీ కాఫ్ సిరప్స్ కానీ ఇటువంటివి కూడా పిల్లలకి యూజ్ చేయకుండా ఒకే ఒక్క చిన్న పదార్థంతో మనమైతే దాన్ని చాలా ఈజీగా నయం చేసేయచ్చండి. ఒక 2-3 డేస్ కనుక ఇలా మనం కంటిన్యూ చేసామంటే ఖచ్చితంగా పిల్లలకి అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే మా పిల్లల కోసం అయితే నేను ఇలాగే చేస్తానండి. ఇప్పటిదాకా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు. నేను నార్మల్గా ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ ఎవరైనా ఉంటారు కదా మనకి ఇంటికి సడన్గా గమ్ముని రావడానికి చేయడానికి, వాళ్ళని కూడా నేను అడిగాను. ఓకే అండి పర్వాలేదని చెప్పారు. 90 ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎందుకంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనము పిల్లలకి నయం చేసేయచ్చు అనమాట. ఇది వచ్చేసి కలబంద అండి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. కలబంద అనేది చాలా మెడిసిన్గా చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది అయితే జ్యూస్ చేసుకొని తాగుతారు, కొంతమంది అయితే ఎర్లీ మార్నింగ్ దాన్ని నీట్గా వాష్ చేసేసి తింటారని కూడా చెప్పారు. నేను అదే ప్రయోగం చేశాను అనమాట. ఏమిటంటే ఇప్పుడు చాలామందికి పిల్లలకి కఫం దగ్గు వచ్చినప్పుడు ఆ దగ్గులో వచ్చే ఉమ్మిని మింగేస్తారనమాట. చాలామంది పిల్లలు మింగేస్తారు, ఎవరో కొంచెం బాగా తెలిసిన పిల్లలు అయితే కనుక ఊసేస్తారు. అలా మింగేసే పిల్లలకి ఏమిటంటే ఆకలి చచ్చిపోతుంది. నెక్స్ట్ అది గొంతులోనే ఉండి బాగా ఇరిటేటింగ్గా ఉండి వాళ్ళు ఇరిటేషన్గా ఉంటారు, మనకి కూడా బాగా ఇరిటేషన్ తెప్పించేస్తారండి. ఫుడ్ తినరు, దగ్గుతూ ఉంటారు, నిద్రలో కూడా బాగా తగ్గేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేస్తారు కదండి, ఎర్లీ మార్నింగే చెయ్యాలండి ఇది. ఎందుకంటే ఖాళీ కడుపునైతే కనుక మనం చేసే పద్ధతికి వాళ్ళకి కడుపులో తిప్పేసి వామిటింగ్స్ లాగా అయిపోతాయి అన్నమాట. ఆ వామిటింగ్స్ ఎప్పుడైతే అయ్యాయో అందులో నుంచి ఏదైతే కఫం గొంతు దగ్గర అక్కడ ఉన్నదో అదంతా వామిటింగ్లో వెళ్ళిపోయి బాగా ఫ్రీ అయిపోతారు. మీరు ట్రై చేయండి, 100% పక్కా రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఏమీ లేదండి, బ్రష్ అయిపోతుంది కదా, బ్రష్ చేసేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే టంగ్ క్లీనర్ చేస్తారో ఆ టంగ్ క్లీనర్ చేసిన టైంలో ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు కలబంద ఉంది కదండి, ఈ సైడు తీసేసిన తర్వాత నీట్గా వాష్ చేసేస్తాం కదా. వాష్ చేసేసిన తర్వాత గుజ్జు ఏదైతే ఉందో అది చాలా చేదుగా ఉంటుంది కదా. ఆ చేదుని మనము ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా వేళ్లకు పాముకొని, మీకు ఐడియా ఉంటుందండి, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు ఇప్పటికీ కూడా మీరు చూడండి, అందుకే వాళ్ళకి ఎక్కువగా కఫం అయ్యి పట్టకుండా ఉంటాయి. టంగ్ క్లీనరు అనేది మనం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి ఊరికే జస్ట్ అలాగా చేసేస్తున్నాము. వాళ్ళైతే చూడండి, వాళ్ళు టంగ్ క్లీనర్ చేసే విధానము, వాళ్ళు బ్రష్ చేసే విధానము చూస్తే, వాళ్ళు చూస్తే మనకి చూస్తేనే వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకే వాళ్ళకి ఆ రకంగా ఉండదండి. ఇలాగా ఈ గుజ్జు ఏదైతే ఉందో దీన్ని ఇలాగా చేతికి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని వాళ్ళకి పిల్లలకి ఏదైతే కొండ నాలుగు ఉంటుంది కదా, అంగటి అంటారు కదండి, నాలిక చివరి భాగం లాగా అంగటి అంటారు కదా, ఆ అంగటికి ఈ చేదుని తగిలిస్తే ఎంప్టీ స్టమక్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కడుపులో అయితే తిప్పేస్తుందండి. కడుపులో తిప్పేసి వెంటనే వామిట్ అయిపోద్ది. ఆ మూమెంట్లోనే ఆ వామిట్లోనే మొత్తం కఫం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా ఫ్రీ అయిపోతారండి. మీరు కంపల్సరీ పక్కా రిజల్ట్ ఉంటుంది, నేనైతే హామీ ఇస్తాను. మీరు ట్రై చేసి చూడండి. మీకు కలబంద అవైలబిలిటీ లేకపోతే వేపాకులైనా సరే, వేపాకులు ఉంటాయి కదండి, ఆ వాటినైనా సరే ఇలాగే స్మాష్ చేసేసుకుంటే మనకి ఏదైతే మనము వాళ్ళకి నోటికి అందజేస్తామో, ఈవెన్ టంగ్ క్లీనర్కి కూడా వాళ్ళకి తెలిస్తే పేచీ పెడతారు కాబట్టి టంగ్ క్లీనర్కి కూడా మనము ఇలాగా మొత్తం రాసేయచ్చు అనమాట. రాసేసిన జస్ట్ చేదు తగులుతుంది. అలా ఏదైతే వాళ్ళకి ఇష్టం ఉండదో
కొంచెం చేదు ఎప్పుడైతే మనకి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మనకైనానండి చేదేమన్నా తగిలిందంటే వెంటనే వామిట్ వచ్చేస్తుంది. అలా ఉండే మూమెంట్ చూసి కాకరకాయ పైన బొడుపులు బొడుపుల కింద ఉంటుంది కదండి, అది కానీ కాకర పాదుకున్న ఆకులు కానీ వేపాకులు కానీ ఏదైనా సరే మ్యాక్సిమం చేదుగా ఉండేటట్టు ట్రై చేయండి. ట్రై చేసి అంగటికి పెట్టారంటే కనుక ఖచ్చితంగా వామిట్ అయితే అయిపోతుంది. మనం హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ మీరు కంపల్సరీ అడగండి ఒకసారి. అది ఒకటి అయితే వాళ్ళకి మోషన్ ద్వారా వెళ్ళిపోవటానికి ఇస్తారండి, లేదు అంటే అక్కడికక్కడ కరిగిపోవటానికని ఇస్తానంటారు. కానీ మళ్ళీ ఒక 1 month 2 monthsకి కంపల్సరీ మళ్ళీ అదైతే తిరగబెట్టేస్తుందండి. ఎందుకంటే వీళ్ళు తినేది కూడా ఎక్కువ చాక్లెట్స్ అవే కదా, వాటి వల్ల కంపల్సరీ పిల్లలకైతే కఫం అనేది రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. ఆ కఫం వల్ల జలుబు కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇది 100% పక్కా రిజల్ట్ వస్తుందండి. ట్రై చేయండి. ఈ ఐడియా కనుక నచ్చితే నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.